6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. చాలా సందర్భాలలో ప్రభుజీ మనము ఏదైనా తప్పు చేశాము అని తర్వాత అనుకుంటూ ఉంటాం. ఈ ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాప భావన ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. అయితే పాపము అనే మాట కూడా వింటూ ఉంటాం. మరి అటువంటి సమయంలో అంటే తెలుసుకున్న తర్వాత మనము ఈ పాపాన్ని పోగొట్టుకోవచ్చా? అంటే దానికి ఏమైనా సాధనలు ఉన్నాయా? తెలుసుకున్న తర్వాత అలాంటి సాధన ఏమైనా ఉంటుందా? మనకి ఒక విషయం చెప్తారు, టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్ వాష్ అవే సిన్ అని అంటారు. అంటే పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు ఎప్పుడైతే మనం భగవంతుని ముందు పెట్టుకుంటామో, తండ్రి తెలియక చేసిన తప్పు నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు పోతాయండి. కానీ ఎప్పటి వరకు పోతాయి? ఎప్పటి వరకు అయితే మళ్ళీ ఆ మిస్టేక్ చేయనంత వరకు. మా గురువులలో ఒకళ్ళు అంటారనమాట, యూ కెన్ డూ సెవరల్ మిస్టేక్స్ బట్ డు నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అని అంటారు. మనిషి తప్పులు చేస్తూ ఉంటారండి, కానీ ఈ యొక్క తప్పు తెలుసుకున్నాక దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. అది నిజమైన మంచితనము అని అంటే, మనుష్యత్వము అని అంటే. కాబట్టి భక్తి జీవితంలో ఎప్పుడైనా మనకి తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగిందనుకోండి, భగవంతుడికి శరణాగతి చేయాలి. కృష్ణ, నేనేంటో నాకు అర్థమైంది, ఈ తప్పు ఇంత సులభంగా లోపడిపోయానే, నువ్వు నన్ను తండ్రి నీ యొక్క శక్తి నాకు ఇంకా కావాలి, నేను ఇంకా మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, టీయర్స్ ఆఫ్ సిన్సియర్ రిపెంటెన్స్ వాష్ అవే ద సిన్. కడిగిపోయింది. ఎప్పటి వరకు? మళ్ళీ ఆ మిస్టేక్ చేయనంత వరకు. ఆ మిస్టేక్ మళ్ళీ చేసామనుకోండి, ఈ మిస్టేకే కాదు, మిగతా చేసిన తప్పుల పాపం అంతా కూడా మళ్ళీ వచ్చి రెడీగా అక్కడ హాజరు వేస్తుంది అనమాట. భగవంతుని మోసం చేయలేమండి మనం. కొంతమంది అనుకుంటారు, నేను వారం అంతా పాపాలు చేసి సండే రోజు వెళ్ళి కడిగేసుకుంటానని. అలా అవ్వదండి. మన స్వామి వేరే వాళ్ళని ఫూల్ చేయొచ్చేమో, మన దగ్గర అది చెల్లదు. మన స్వామి ఈజ్ వెరీ కాన్షియస్. ఆయన మిస్టేక్స్ని క్షమించడానికి రెడీగా ఉంటాడండి పరమాత్మ. ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు, అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిఫార్మేషన్. అంతేకాని నేను తప్పులు చేసి ఆయన క్షమించి, నేను తప్పులు చేసి ఆయన క్షమించి, దానివల్ల ఏం లాభం ఉందండి? మనం మారటం ముఖ్యం కదా. అందుకే పరమాత్మ ఒక కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. ఎప్పటి వరకు? నువ్వు మళ్ళీ ఆ రిపీట్ చేయడానికి. ఇలా యాడ్స్లలో వచ్చినట్టు ఫాస్ట్గా వెళ్ళిపోలేదు. అదే పెద్ద హోర్డింగ్ అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్, కింద క్షమించబడును అని ఆయన రాశాడు. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా ఇదే వింటూ ఉంటాం, పాపాలు పోతాయి, పాపాలు పోతాయి. ఆ మాట వింటే అందరూ అది ఒక, ఈ పూజ చేస్తే పాపం పోతుంది, ఇలా స్నానం చేయండి పాపం పోతుంది. పాపం పోతుందండి, పాప ప్రవృత్తి పోవటం ముఖ్యం. పాపం పోయిందనుకోండి ఏం లాభం? పాపం పోయితే రేపు ప్రొద్దున అదే పాపం మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఆ పాపం వచ్చి చుట్టుకుంటుంది కదా. పాపం పోయింది, కానీ పాప ప్రవృత్తిని తీసేదే భగవద్భక్తి మార్గం. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మన లోపల ఉండే పాప ప్రవృత్తి, చెడు చెయ్యాలి అనే ప్రవృత్తి ఏదైతే ఉందో అది పోతుందన్నమాట. అది ముఖ్యం. ప్రభుజీ, మనం చాలా వ్రతాలు లేకపోతే దీక్షలు గురించి వింటూ ఉంటాం. ఉదాహరణకి చాతుర్మాస్య దీక్ష తీసుకుంటే అది ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ. అయితే ఆ వ్రత పద్ధతులు లేకపోతే పూజలు వాటి గురించి వింటూ ఉంటే ఒక్కొక్కసారి అయ్యో బాబా ఇవి చేయలేం కదా అని చాలామంది చెయ్యలేమేమో అని తప్పించుకుంటూ ఉంటారు. అయితే అలా కాకుండా అంటే ఒక వ్రతమే, ఒక పూజే చెయ్యాలా లేకపోతే ఈ యజ్ఞమే చెయ్యాలా అని కాకుండా భగవంతునికి సమీపంగా ఎలా వెళ్ళవచ్చు? కొంతమంది ఉపవాసాలు కూడా చేయలేరు. మరి అటువంటి పరిస్థితుల్లో సాధన ఎలా ఉండవచ్చు? ఋతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త కేశవం. అన్నీ పట్టించుకో, ఎన్ని చేయగలిగితే అన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏకాదశి రోజు మీరు నిర్జల వ్రతం చేస్తున్నాం. ఇప్పుడు మేము నిర్జల వ్రతం చేయగలిగితే చేయండి, లేదండి మేము ఫలాహారం తీసుకుంటాం, పళ్ళు పాలు తీసుకుంటాం, తీసుకోండి. ఏంటి ఏకాదశి రోజు నియమం? ధాన్యాన్ని ముట్టుకోకూడదు, అన్నం పప్పు ఇవన్నీ తినకూడదు. అవి కాకుండా ఏదైతే ఉపవాసానికి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయో వాటిని స్వీకరించవచ్చు. నిర్జల చేయగలిగారు అనుకోండి, నిర్జల చేయండి. నిర్జల వేయలేమండి ప్రభుజీ, మేము పండ్లు తింటాం, పండ్లు తినండి. లేదండి పాలు కూడా తాగండి, పర్వాలేదు. అంతేకాని నేను అన్నమే తినాలి అని, అన్నం తినకపోతే బ్రతకలేను అని అంటే ఇది కండిషనా లేదా వాళ్ళ మనసులో కనిపిస్తుందా చెప్పండి? కాబట్టి అలా ఉండదు కదా. కాబట్టి ఎంత వీలైతే అంత మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అన్నప్పుడు అన్ని వేళలా అన్ని అవస్థలలో మనం చేయాల్సింది భగవంతుడికి శరణాగతి.
భగవంతుడికి భక్తి సమర్పణ. అన్నిటికంటే కలియుగంలో అన్నిటికంటే ఈజీగా భగవంతుడి యొక్క అనుభూతిని పొందే మార్గం ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని, ఈ హరే కృష్ణ నామం ఏదైతే ఉందో, కృష్ణ రామ నామం ఏదైతే ఉందో అని చక్కగా నిరంతరం మనం స్మరణ చేసుకుంటూ వెళ్ళిపో ఉండొచ్చు. కాబట్టి నా వయసు వల్ల, నా ఆరోగ్యం వల్ల ఇది చేయలేకపోతున్నా, అది చేయలేక బాధపడకండి. అందరూ ఏది ఉన్నా సరే భగవన్ నామం చెప్పడంలో ఏం ప్రాబ్లం అండి. కాబట్టి భగవన్ నామం చెప్పుకో.